రాజకీయాల్లో గెలుపోటములు అనేది సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు ఆ గెలుపు వెనుక దాగి ఉన్న నిజాలు, ఆశ్చర్యపరిచే నిర్ణయాలు ప్రజలను ఆలోచింపజేస్తాయి. పులివెందుల ఈ పేరు వినగానే గుర్తొచ్చేది వైఎస్ఆర్ కుటుంబం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు ఈ పులివెందుల పేరు మరో కీలక పరిణామంతో వార్తలో నిలిచింది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి భారీ గెలుపును సాధించాయి. ఆ సందర్భంగా కడప టీడీపీ, బీజేపీ నాయకులు వైసీపీకి ఒక ఛాలెంజ్ విసిరారు. పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలిచి జగన్మోహన్ రెడ్డికి భారీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని శపథం చేశారు. అయితే ఇటీవల జరిగిన పులివెందుల ఒంటిమిట జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి నాయకులు చెప్పినట్టుగానే జరిగింది. ఆ ఎన్నికల్లో గెలిచి వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా చేశామని టీడీపీ శ్రేణులు, చంద్రబాబు దంపతులు, మంత్రులు నారా లోకేష్, సవిత, ఇతర నేతలు సంబరాలు చేసుకున్నారు. ఈ గెలుపును చంద్రబాబుకు పులివెందుల నేతలు, కడప జిల్లా నేతలు ఇచ్చిన గిఫ్ట్ గా అభివర్ణించారు టీడీపీ నాయకులు. ఇంతవరకు బాగానే ఉన్న పులివెందుల రాజకీయాల్లో అసలు మలుపు ఇక్కడే మొదలైంది. వైఎస్ జగన్ హయాంలో పులివెందుల రూరల్ పరిధిలో అద్భుతమైన మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్ నిర్మించారు. ఈ కాలేజీలో అడ్మిషన్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కాలేజీకి కేంద్రం అనుమతిని కూడా వద్దని లేఖ రాసింది. దానికి కారణం ఈ కాలేజీని పీపీపీ విధానంలో నడపాలని నిర్ణయించుకోవడమే. కేవలం పులివెందుల మెడికల్ కాలేజీని మాత్రమే కాదు, రాష్ట్రంలోని మరో 9 మెడికల్ కళాశాలల్ని కూడా పీపీపీ విధానంలో నడపాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం తీర్మానించింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి, విద్యావేత్తలు, తటస్థ ఓటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన సంస్థలను ప్రైవేటు చేతుల్లో పెడితే ప్రజలకు మెడిసిన్ చదువు, ఆరోగ్య సేవలు మరింత భారమవుతుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీలు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు కూడా కేబినెట్ నిర్ణయం మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ కాలేజీలు తెచ్చి దాదాపుగా పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డిని కాదని, కూటమికి ఓటు వేసి గెలిపించినందుకు మాకు తగిన శాస్తి జరిగిందని బహిరంగంగానే విమర్శలు చేసింది. అయితే ఈ వ్యవహారంలో పులివెందుల ప్రజల బాధ వర్ణనాతీతం. ఒకవైపు జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపును తమ అధినేతకు గిఫ్ట్ గా ఇచ్చామని లోకల్ టీడీపీ నాయకులు సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు కూటమి ప్రభుత్వం ఏమో పులివెందుల మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బాబుగారి రిటర్న్ గిఫ్ట్ చూస్తే ఏడవాలో నవ్వాలో అర్థం కాక పులివెందుల ప్రజలు తరలు పట్టుకుంటుంటే, కడప జిల్లా టీడీపీ నాయకులు మాత్రం ఈ వ్యవహారంలో ఎక్కడా స్పందించకుండా మౌనంగా ఉండిపోయారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడంపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తారా? కామెంట్ రూపంలో తెలియజేయండి.